8 శతాబ్దాల ఎగ్జిబిషన్ చరిత్ర. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోష్ లో ఉండగానే హైదరాబాదీలను ఖుషి చేసేందుకు మరో పండుగ వచ్చేసింది. సంక్రాంతికి ముందే వచ్చే ఈ పండుగ జనవరి 1 నుంచే ప్రారంభమైంది. అదే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఉండవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న స్థానికులు మొదలుకొని ప్రముఖ కంపెనీల వరకు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అదొక్కటేనా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు రకరకాల థీమ్స్, ఈవెంట్స్ తో పాటు ఆహార ప్రియుల కోసం ప్రత్యేక ఫుడ్ కోర్టులు నిర్వహిస్తారు. అందుకే కొత్త సంవత్సరం వెంటబెట్టుకొచ్చే ఈ ఎగ్జిబిషన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తారు హైదరాబాదీలు. 8 దశాబ్దాలకు పైగా ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ చరిత్ర ఏంటి, ఈ ప్రదర్శనకు ఎందుకంత ప్రాముఖ్యత, తదితర విశేషాలేంటో తెలుసుకుందాం. స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటు కోసం నివేదిక తయారు చేసి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు పంపించింది. అందుకు నిజాం అనుమతి లభించడంతో తొలిసారి 1938 ఏప్రిల్ 6వ తేదీన పబ్లిక్ గార్డెన్, అప్పటి బాగాంలో 7వ నిజాం చేతుల మీదుగా మొదలైంది. నుమాయిష్ మస్నూవత్ ఈ ముల్కీ అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. తొలి ఏడాది 10 రోజుల పాటే నుమాయిష్ నిర్వహించారు. తర్వాత ప్రజల్లో ఆదరణలాగే నుమాయిష్ లో స్టాళ్ల సంఖ్య ఏటికేడు పెరగసాగింది. దీంతో స్థలాభావం కారణంగా 1946 తర్వాత నుంచి నాంపల్లిలో నిర్వహించడం మొదలుపెట్టారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన నుమాయిష్ లో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతాయి. అందుకే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనగా వ్యవహరిస్తారు. ఇక్కడ 10 రూపాయల నుంచి ₹1,00,000 విలువైన వైవిధ్యమైన వస్తువులు లభిస్తాయి. దేశ విదేశీ పరిశ్రమల్లో తయారైన వస్త్రాలు, దుప్పట్లు, హ్యాండీక్రాఫ్ట్స్ సహా లక్షల వెరైటీలు నాంపల్లి గ్రౌండ్స్ లో కొలువుదీరుతాయి. మహిళలు మాత్రమే కొన్ని స్టాళ్లు నిర్వహిస్తుంటారు. పిల్లలు, పెద్దలను అలరించేందుకు ఎగ్జిబిషన్ లో టాయ్ ట్రైన్స్, గేమ్స్, మ్యాజిక్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేందుకు డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. 26 ఎకరాల్లో నిర్వహించే నుమాయిష్ కు ఏటా 25 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈసారి 2,500కు పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. 8 శతాబ్దాల ఎగ్జిబిషన్ చరిత్ర. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోష్ లో ఉండగానే హైదరాబాదీలను ఖుషి చేసేందుకు మరో పండుగ వచ్చేసింది. సంక్రాంతికి ముందే వచ్చే ఈ పండుగ జనవరి 1 నుంచే ప్రారంభమైంది. అదే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఉండవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న స్థానికులు మొదలుకొని ప్రముఖ కంపెనీల వరకు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అదొక్కటేనా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు రకరకాల థీమ్స్, ఈవెంట్స్ తో పాటు ఆహార ప్రియుల కోసం ప్రత్యేక ఫుడ్ కోర్టులు నిర్వహిస్తారు. అందుకే కొత్త సంవత్సరం వెంటబెట్టుకొచ్చే ఈ ఎగ్జిబిషన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తారు హైదరాబాదీలు. 8 దశాబ్దాలకు పైగా ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ చరిత్ర ఏంటి, ఈ ప్రదర్శనకు ఎందుకంత ప్రాముఖ్యత, తదితర విశేషాలేంటో తెలుసుకుందాం. స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటు కోసం నివేదిక తయారు చేసి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు పంపించింది. అందుకు నిజాం అనుమతి లభించడంతో తొలిసారి 1938 ఏప్రిల్ 6వ తేదీన పబ్లిక్ గార్డెన్, అప్పటి బాగాంలో 7వ నిజాం చేతుల మీదుగా మొదలైంది. నుమాయిష్ మస్నూవత్ ఈ ముల్కీ అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. తొలి ఏడాది 10 రోజుల పాటే నుమాయిష్ నిర్వహించారు. తర్వాత ప్రజల్లో ఆదరణలాగే నుమాయిష్ లో స్టాళ్ల సంఖ్య ఏటికేడు పెరగసాగింది. దీంతో స్థలాభావం కారణంగా 1946 తర్వాత నుంచి నాంపల్లిలో నిర్వహించడం మొదలుపెట్టారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన నుమాయిష్ లో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతాయి. అందుకే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనగా వ్యవహరిస్తారు. ఇక్కడ 10 రూపాయల నుంచి ₹1,00,000 విలువైన వైవిధ్యమైన వస్తువులు లభిస్తాయి. దేశ విదేశీ పరిశ్రమల్లో తయారైన వస్త్రాలు, దుప్పట్లు, హ్యాండీక్రాఫ్ట్స్ సహా లక్షల వెరైటీలు నాంపల్లి గ్రౌండ్స్ లో కొలువుదీరుతాయి. మహిళలు మాత్రమే కొన్ని స్టాళ్లు నిర్వహిస్తుంటారు. పిల్లలు, పెద్దలను అలరించేందుకు ఎగ్జిబిషన్ లో టాయ్ ట్రైన్స్, గేమ్స్, మ్యాజిక్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేందుకు డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. 26 ఎకరాల్లో నిర్వహించే నుమాయిష్ కు ఏటా 25 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈసారి 2,500కు పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. 8 శతాబ్దాల ఎగ్జిబిషన్ చరిత్ర.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోష్ లో ఉండగానే హైదరాబాదీలను ఖుషి చేసేందుకు మరో పండుగ వచ్చేసింది. సంక్రాంతికి ముందే వచ్చే ఈ పండుగ జనవరి 1 నుంచే ప్రారంభమైంది. అదే ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఉండవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న స్థానికులు మొదలుకొని ప్రముఖ కంపెనీల వరకు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అదొక్కటేనా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు రకరకాల థీమ్స్, ఈవెంట్స్ తో పాటు ఆహార ప్రియుల కోసం ప్రత్యేక ఫుడ్ కోర్టులు నిర్వహిస్తారు. అందుకే కొత్త సంవత్సరం వెంటబెట్టుకొచ్చే ఈ ఎగ్జిబిషన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తారు హైదరాబాదీలు. 8 దశాబ్దాలకు పైగా ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ చరిత్ర ఏంటి, ఈ ప్రదర్శనకు ఎందుకంత ప్రాముఖ్యత, తదితర విశేషాలేంటో తెలుసుకుందాం. స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటు కోసం నివేదిక తయారు చేసి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు పంపించింది. అందుకు నిజాం అనుమతి లభించడంతో తొలిసారి 1938 ఏప్రిల్ 6వ తేదీన పబ్లిక్ గార్డెన్ అప్పటి బాగాంలో 7వ నిజాం చేతుల మీదుగా మొదలైంది. నుమాయిష్ మస్నూవత్ ఈ ముల్కీ అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. తొలి ఏడాది 10 రోజుల పాటే నుమాయిష్ నిర్వహించారు. తర్వాత ప్రజల్లో ఆదరణ లాగే నుమాయిష్ లో స్టాళ్ల సంఖ్య ఏటికేడు పెరగసాగింది. దీంతో స్థలాభావం కారణంగా 1946 తర్వాత నుంచి నాంపల్లిలో నిర్వహించడం మొదలుపెట్టారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన నుమాయిష్ లో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతాయి. అందుకే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనగా వ్యవహరిస్తారు. ఇక్కడ 10 రూపాయల నుంచి ₹1,00,000 విలువైన వైవిధ్యమైన వస్తువులు లభిస్తాయి. దేశ విదేశీ పరిశ్రమల్లో తయారైన వస్త్రాలు, దుప్పట్లు, హ్యాండీక్రాఫ్ట్స్ సహా లక్షల వెరైటీలు నాంపల్లి గ్రౌండ్స్ లో కొలువుదీరుతాయి. మహిళలు మాత్రమే కొన్ని స్టాళ్లు నిర్వహిస్తుంటారు. పిల్లలు, పెద్దలను అలరించేందుకు ఎగ్జిబిషన్ లో టాయ్ ట్రైన్స్, గేమ్స్, మ్యాజిక్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేందుకు డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తెచ్చారు. 26 ఎకరాల్లో నిర్వహించే నుమాయిష్ కు ఏటా 25 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈసారి 2,500కు పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి.